వచ్చేటప్పుడు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి స్వామిని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా బాబాయ్ వర్షం పడింది, టెన్షన్ లో ఉన్నా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మా ఎండి గారు అయితే పొద్దున 5 గంటల నుంచి ప్లేస్ మారుద్దాం అంటుంటారు, 12 గంటలు కూడా వర్షం పడుతుంది. మా అబ్బాయి ఏడుస్తున్నాడు, కానీ దానికి అంతా తగ్గిపోయింది వర్షం. కానీ 5:30కి మా ఇంటికి వచ్చినప్పుడు చెయ్యి పట్టి నువ్వు నడిపిస్తూ ఉంటే నాకన్న తండ్రి గుర్తొచ్చినాడు. నాకంటూ ఆకలి వేస్తే కన్న తల్లి వై చూపించినావు. చిన్న రాయి నాకు గచ్చుకున్న నీకంటే కన్నీరు నిలుస్తున్నాయ్యా. పాదాభివందనం చేసుకుంటూ కళ్ళంట నీళ్లు దిగుతుంటే ఏం పర్వాలా, నేనున్నా చూసుకుంటారుగా అన్నారండి. అందుకని రుణము నీది ఎట్లా తీర్చా చెప్పవయ్యా గురుస్వామి. నాతో పాటు కొన్ని 100 మంది ఉన్నారు గురుస్వామి, నీ యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి మాకు అర్థం కావట్లా. అందుకని గట్టిగా చప్పట్లు కొట్టాడు స్వామి. 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి రామకృష్ణవి నీ కాస్త కొంచెం తొందర ఎక్కువలా ఉంది స్వామి. నేను ఆగమన్నాను కదా, చేతులు పైకి లేపాలి. రుణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్య గురుస్వామి. రుణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్య గురుస్వామి. గురుస్వామియో నీ కాళ్ళు మొక్క తోల్కుపోవా గురుస్వామియే. ఒక్క 2 నిమిషాలు అలాగే ఉన్నాడు సార్. కొండ మీద కొండరా బంగారు